అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మేడ విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇంకా మర్రాప్ సురేష్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా విజయ్ వినిపిస్తున్నదండి సార్? మీకు ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు డేంజర్లో ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉందట. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంపీలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. మీరు రో పార్టీలు తీసారట, సరైన భద్రత కల్పించట్లేదట. ఇది ఒక డేంజర్ సిగ్నల్ కదా. ఈ రకంగా ప్రచారం జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చెందిన వ్యక్తి, సరే ఓటు గెలిపోవడం పక్కన పెడితే ఆయన వెళ్ళేటప్పుడు జనాలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆ విజువల్స్ అవి కూడా మా వాళ్ళు వేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? మీరేమో సింపుల్ గా కొట్టుపడేస్తున్నారు. అప్పుడు ఏదో కోడికత్త అన్నారు, ఇప్పుడు ఇదే అలాగే అంత సింపుల్ గా తీసుకుండి సిల్లిగా తీసుకుండి ఇష్యూ ఇది. సార్ ఏం చెప్పమంటారు సార్? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు, ఎవడి వల్ల ఎవరికి డేంజరో, ఎవరి చేతిలో ఎవడి ప్రాణానికి ముక్కుందో రాష్ట్రం అంతా తెలుసండి. గత 20-30 సంవత్సరాలుగా ఎవరు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారో, ఎవరు భయపెట్టారో, ఎవరు నేర సామ్రాజ్యాలు స్థాపించారో, ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో. సార్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన ప్రతిసారి ప్లే కార్డు పెట్టుకుని ప్రదర్శిస్తున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు తన నరికేట్లు నరుకుతామని ఒకడు మాట్లాడతాడు, ఇంకోటేమో గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొక దగ్గరేమో మహిళా ఎస్ఐని కూడా చూడకుండా ఆమె మీద అరాచకంగా చేతులు వేసి ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం. అట్లాగే సార్ రకరకాలుగా నిన్నటికి నిన్న ఒక దళిత మహిళను వీళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షి ఏ రకంగా వారి ఇంటికి వెళ్ళి దారుణాతిదారుణంగా మాట్లాడడం కావచ్చు, చంపుతాని బెదిరించడం కావచ్చు, రకరకాలుగా ఆఖరికి బట్టలు కూడా చింపారని కూడా మాట్లాడతారు. దాని మీద కాంట్రవర్సీ కాదు ఒక్క నిమిషం అండి. కాదు వినండి విజయ్ ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం నా మాట వినండి విజయ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, నా మాట వినండి. ఇప్పుడు మిగతా విషయాలన్నీ వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఆయనకి ప్రాణహాని ఉందట, డేంజర్ లో ఉన్నారట. సాక్షాత్తు ఎంపీలు వెళ్ళి అమిత్ షా ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన సార్ నేను అడుగుతున్నా ఎంపీ ఇప్పుడు ఎంపీలు ఎవరైతే వెళ్ళారో అమిత్ షా గారి దగ్గరికి, వారు ఎన్ని రోజుల ముందర అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఒక 15 రోజుల్లో 20 రోజుల ముందర అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా గారు కష్టం మీద ఆయనకున్న బిజీకి ఆయన ఒక అపాయింట్మెంట్ ఇస్తాడు. అంటే 20 రోజులు, ఒక నెల ముందో 15 రోజుల ముందో వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు అమిత్ షా గారిని. ఆ రకంగా వీళ్ళు ఈ రకంగా టూర్లని ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పక్క విశాఖపట్నం మత్స్యకారుల చౌకు టూర్ ప్లాన్ చేస్తారు, ఇంకొక పక్క అసలు పరామర్శించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా సీదిరప్పనాథ్ గారిని టైం అయిపోయిందని చెప్పి నాటకాలు ఆడి అక్కడ ఒక పరామర్శ యాత్ర పేరుతో అక్కడ ఒక నాటకాలు చేస్తారు. దేవరాపల్లికి కాదండి, కాదు విజయ్ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు మీరు ఎటు డైవర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎంపీలు వెళ్ళి ఒక టీం కింద వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ వెళ్ళి అమిత్ షా ఎందుకు ఇవ్వండి? వర్మగారు నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు టీడీపీ అధికార ప్రతినిధి అని పెట్టారు, మాట్లాడేది రియాలిటీనా ఇమాజినరీనా అర్థం కావట్లేదు. అది కాదండి, అంటే మీరు అదేదో 15 రోజులు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు, నేను కాదనట్లేదండి. ప్రజలకి 99 టీవీ ద్వారా కొన్ని వాస్తవాలు, మీరు స్పోక్స్ పర్సన్ అంటే సార్, స్పోక్స్ పర్సన్ అంటే సార్ లైట్స్ మ్యాన్ ఆఫ్ ద పార్టీ సార్, స్పోక్స్ మ్యాన్ అంటే లైట్స్ మ్యాన్ ఆఫ్ ద పార్టీ. మీరు ఏం చెప్తున్నారు? ఒక మినిస్టర్ కి మీరు వెళ్ళి అర్జెన్సీ ఉందని చెప్పేసి మీరు లెటర్ పెట్టినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, తెలుసా మీకు? సరే ఓకే చెప్పేది వినండి చెప్పండి సార్. నేను అంటున్నా 15 రోజుల ముందో 20 రోజుల ముందో అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తి కాదండి. ఇప్పుడు 15 రోజులు ఇప్పుడు 15 రోజులు 20 రోజులు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముఖ్యమంత్రులకి అక్కడ అపాయింట్మెంట్ లేవు సార్. సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సరే కాదండి, ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు విజయ్ అనవసరంగా టాపిక్ నాది స్ట్రైట్ పాయింట్ అండి, నేను ఒక రాజకీయ విశ్లేషకుడు. ఆయనకి రాజకీయాలలో
పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నది అయ్యా మధు గారు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన స్పోక్స్ మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విజయశేఖర్ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సరే ఒక నిమిషం విజయశేఖర్ నేను చెప్పి మాట్లాడివ్వండి. సరే ఓకే మీరే మాట్లాడండి కానీ మీరే మాట్లాడండి డైవర్ట్ అవ్వద్దు. మీరే మాట్లాడండి డైవర్ట్ సార్, నేను ఇస్తాను ఆఫీస్ లో నుంచి స్క్రిప్ట్ వచ్చింది మాట్లాడమంటే విజయ్ ఒక్క విషయం నేను చెప్పేది వాళ్ళు 15 రోజుల క్రితం అడిగారా లేకపోతే జనవరిలో అడిగారా ఫిబ్రవరిలో అడిగారా అన్నది పక్కన పెట్టండి. ఆయనకి ప్రాణహాని ఉంది, డేంజర్ లో ఉంది, పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరేని రోప్ పార్టీ వినండి నేను చెప్పేది కంప్లీట్ అవనియండి. రోప్ పార్టీలు సరిగ్గా లేవట, భద్రత తక్కువగా ఉందట. అమిత్ షా ముందుకు వెళ్ళి కూర్చున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆయనకి భద్రత లోటు ఉందా, భద్రత తగ్గించారా, ఇది చెప్పండి నాకు మీకు తెలిస్తే. సార్ ఎవరు తగ్గించారు సార్? సార్ ఇప్పుడు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళము ఆయన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్ గా ఇచ్చారు. సీదిరి అప్పలరాజు గారిని మీరు పరామర్శించాలంటే ఇదిగో ఈ రకంగా మీరు వెళ్ళండి అని ఆయన పర్మిషన్ ఇచ్చారు. మీరు దాని 8 వాహనాల్లో మీరు 1000 వాహనాల్లో పోతే మీరు 1000 మందిని సమీకరించి సార్ 1000 మందిని సమీకరిస్తే రోప్ పార్టీలు మిగులుతాయా? రోప్ పార్టీలు తట్టుకుంటాయా? అసలు మహిళా ఎస్ఐలే మీ ముందు తట్టుకునే పరిస్థితి. ఆమె దండం పెట్టింది మీకు. ఆమె సార్ ఇట్లా చేతులు పెట్టుకొని ఆమె ప్రవర్తించి తీరు చూసారా? ఒక మహిళా ఎస్ఐ ఆ మండలంలో ప్రజలు కాపాడాల్సిన ఒక మహిళా ఎస్ఐ మీ దెబ్బకు ఎంత దారుణమైన పరిస్థితి. ఆమె చుట్టూరు మీరు కోపులాట, ఆమె మీద చేతులు వేయడం, రకరకాలుగా ప్రవర్తించడం, ఇలా ఒక రౌడీయిజాన్ని మీరు ఆ పార్టీలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల మీద మీరు అరాచకాలు సృష్టిస్తూ మీరు మళ్ళా సార్ మాకే రక్షణ లేదని మాట్లాడితే ఏది సార్ ఇది? ఏమన్నా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా? నేను అడుగుతున్నా. రెండో మాట సార్, వీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు జరిగిన దేవరాపల్లి సంఘటన ఎలా మీరు మాట్లాడతారు అంటే మీరు ముందే ఒక 10 రోజుల ముందో 15 ముందో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ రకమైన సంఘటనలన్నీ చూపించి ఆయన దగ్గర అయ్యా మాకేదో అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తోంది, ఒక జంగిల్ రాజు నడుస్తోంది, మాకు పోలీసులు సహకరించట్లా, మమ్మల్ని ప్రతిపక్షంగా పనిచేయట్లా అని చంద్రబాబు నాయుడు గారి మీద బురదలు జరగడానికి మాత్రమే మీరు వెళ్ళారా? నేను అడుగుతున్నా సార్, ఎక్కడ సమస్య ఉంది మీకు? సార్ ఈ మధ్య కాలంలో మీరే అక్కడ పల్నాడుకి వెళ్ళారు. నీరు సింగయ్య అనే వ్యక్తి మీ కారు టైర్ల కింద చనిపోయాడు. కనీసం సానుభూతి అతను తీసి పక్కన పొలాలకు తీసి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. అతను మేము పోలీసులు కేసు పెడితే కోర్టుకు వెళ్ళి మీరు స్టే తెచ్చుకుంటారు. ఆ రకంగా సార్ జోగి రమేష్ గారి ఇంటికి మీరు విజయవాడలో వెళ్తే అక్కడ ఇప్పుడు చనిపోయారు. ఒకతనైతే విన్యాసాలు చేశాడు, బైక్ విన్యాసాలు చేస్తూ చనిపోవడం, మరొకతను గుండెపోటుతో చనిపోవడం. ఆ రకంగా నిన్న దేవరాపల్లిలో సార్ ఒక మహిళ అక్కడ హోటల్ నడుపుతూ ఉంటే మీరు మందు తాగి భయంకరంగా అక్కడ విన్యాసాలు చేస్తూ బైకులతో అక్కడ ఆ హోటల్లోకి వెళ్ళి ఆ సామాగ్రిని ధ్వంసం చేయడం, ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇంకొకటి సార్, ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ రోజు అక్కడ దేవరాపల్లి సంఘటనలో ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి. ఈ రకంగా మీరు చేస్తూ భయభ్రాంతులు మీరు కలగజేస్తూ విధ్వంసం మీరు చేస్తూ రోప్ పార్టీలు మిగులుతాయా సార్? మీరు సార్ మొత్తాన్ని వేస్తే డబ్బులు వెళ్లాడడం, మందు పోయడం సార్. మీరు ఈ మధ్య కొన్ని విజువల్స్ కూడా చూశాను నేను. మందు తాగుతూ ఒకతను వీళ్ళ జెండా పట్టుకొని రోడ్డు మీద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కదా. వైసీపీ కాదు, నేను వైసీపీ. మీరు చెప్పేవి ఎలా ఉన్నాయంటే సార్, చాలా మంది పొలిటికల్ ముసుగులో నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఒక ప్యాషనెట్ అయిపోయింది, బురద చల్లడం, విధ్వంసాలు సృష్టించడం. ఏంటండి ఇవి మాటలన్నీ? నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే రాజకీయ కాదు మన రాజుల వ్యవస్థలో ఉన్నారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు అర్థం కావట్లేదు. ఇది 1947 నుంచి ఇప్పుడు దాకా ఇదే రాజకీయం. జెన్జీ జనరేషన్ ఇది. We won't accept this kind of speeches, this kind of atrocities towards of the democracy. వైఎస్ రాజారెడ్డి గారు కదా ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు స్వామి, చనిపోయి ఎన్నో సంవత్సరాలు. ఏ లోకంలో ఉన్నారో మీరందరూ? కాదు, ఈ టీడీపీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారు స్పోక్స్ పర్సన్ గా? మీరు రాజకీయాల్లో మీరు స్పోక్స్ పర్సన్ అంటే స్పోక్స్మెన్. మీరు స్పోక్స్మెన్ అంటే మీ పార్టీకి సంబంధించిన ఎజెండాలు, మీ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని టీవీ ద్వారా ప్రజలకి అసలు ఇది డిబేటా లేకపోతే మీరు చిట్చాటింగ్? ఇది ఎవరైనా ఇప్పుడు మేమైనా వచ్చి కూర్చుంటే దేనికోసమో మీరు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు,
దాని మీద ప్రకారంగా ప్రజలకు ఏం కావాలో చెప్పడం టైం వేస్ట్ కాదండి. టైం వేస్ట్ ఆయన చేస్తున్నారు. ఓకే సురేష్ సార్ వర్మ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడమని తీసుకురండి డిబేట్లకి. అసలు కామెంట్స్ ఎందుకు చేస్తారు? సురేష్ ఎందుకు చేస్తారు పర్సనల్ కామెంట్స్? సురేష్ వినిపిస్తుందా అండి? సార్ నేను నమస్తే. మీరు టైం వేస్ట్ చేయడం తప్ప ప్రజలకి లేదు. ఈ విధ్వంసాలు చేయడాలు ఏంటండి? విధ్వంసాలు ఏంటి? ఇదేమన్నా మనం గొడవలకు వెళ్తున్నామా? అది గొడవలకు వెళ్తున్నామా? ఏం మాటలు మాట్లాడుతున్నావు మీరు? ఇప్పటికైనా నేర్చుకోండి. నువ్వు డిబేట్ చేస్తే నేను మాట్లాడను, అది పద్ధతి. ఓకే సురేష్ గారు వినిపిస్తుందా? సార్ వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి డేంజరు, ఆయనకి ప్రాణహాని ఉంది. డైరెక్ట్ గా అమిత్ షా గారి ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు వెళ్ళి. ఆయన వెళ్ళే పరామర్శలు కావనివ్వండి, లేకపోతే వేరే కార్యక్రమాలు కావనివ్వండి, జనాలు ఎక్కువ వస్తున్నారు కానీ బందోబస్తు ఇవ్వటం లేదు. సార్ అక్కడ బాలా గారికి తొందరగా ఉన్నట్టుంది, రాగలేకపోతున్నారు. ఆయనతో మాట్లాడించవచ్చు కదా, నేను మాట్లాడతాను. మంచిది. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే ఫైన్, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు కనీసం మాట్లాడండి. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వినాలని మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి ఏదైనా చెప్పేటప్పుడు వినండి. విన్న తర్వాత మీ సమయం ప్రజలకు ఏం అవసరం ఉంది? బుర్రలు తీసుకొని చదువుకోవడం. ఆయన క్వశ్చన్ ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి సమాధానం లేవు. ప్రశ్నకి డైవర్షన్స్ ఉన్నాయి. నాకు చాలా డిబేట్ తెలుసు, డిబేట్ ఎలా నడిపించాలో తెలుసు, డిబేట్ ఎలా చేయాలో కూడా తెలుసు అండి. విజయ్ టైం చేయండి. స్టార్టింగ్ సురేష్ మాట్లాడండి. సురేష్ మాట్లాడండి. సార్ ప్యానల్ లో సభ్యులందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు సార్. ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొక వ్యక్తి మాట్లాడటం అనేది రాంగ్. అది ఇప్పుడు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని వాళ్ళ ఎంపీ గారు గాని, లేదంటే వాళ్ళ నాయకులు గాని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే కేంద్రం దగ్గరికి వెళ్ళి నాకు సెక్యూరిటీ పెంచండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అది సరా మామూలే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడు కూడా నిజాలను ఒప్పుకోరు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు సార్. వీళ్ళు పర్మిషన్ ఇంతమందికి ఇస్తారు సార్, ఇంతమంది ఇలా రావాలి, ఇలా రూట్ మ్యాప్ ఇస్తారు సార్. వీళ్ళకి ఏవి కూడా పెడచేపని పెట్టేసి అందరికీ కూడా పిలుపునిస్తారు. మీరు అందరు 100 మందిని తీసుకురండి, మీరు 500 మందిని తీసుకురండి అని చెప్పేసి ప్రతి నాయకుడికి కూడా పరామర్శలకు వెళ్ళేటప్పుడు, అంటే ఎవరికైనా చనిపోయినప్పుడు, లేదంటే ప్రమాదాలు జరిగినప్పుడు, లేదంటే రైతులకి గిట్టుబాటు ధర రానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడడానికి వెళ్ళాలి, లేదంటే అక్కడ ఎవరినైతే చూడడానికి వెళ్ళాడో ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాలి. వీళ్ళు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేలకి టార్గెట్లు ఇచ్చి అడ్డగోలుగా మనుషుల్ని ఈ యొక్క ఏదైతే పరామర్శలకు వెళ్తున్నారో దాన్ని ఒక ర్యాలీకి వెళ్తే ర్యాలీకి పర్మిషన్ పెట్టమని చెప్పండి. అప్పుడు మనుషుల్ని సెక్యూరిటీ పెంచుతారు, రోపార్టీలు పెంచుతారు, పోలీసులు పెంచుతారు, ర్యాలీ పెట్టుకోవాలి. కానీ ఈయనేమంటాడు, పరామర్శలు అని చెప్పేసి వెళ్ళేసి ర్యాలీలు తీస్తాడు. సీదర అప్పలరాజు గారిని చూడడానికి వెళ్ళి ఈ పెద్ద మనిషి ఆ రోజు బారిగార్లు అడ్డం పెట్టారు, పోలీసులు అడ్డంతో తగిలారు, మహిళా ఎస్ఐ దగ్గర వచ్చి మాకు అడ్డం పడింది, మాలో దూరిందని మాటలు మాట్లాడుతున్నారు వర్మ గారు. అసలు ఆ రోజు 2 రోజుల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కోసం బారిగార్లు పెట్టలా. ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం వస్తున్నారు కాబట్టి భద్రతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒక ప్రధానమంత్రి వస్తే దానికోసం అని చెప్పేసి ప్రతి రూట్ల దగ్గర కూడా పోలీసు బందోబస్తులు అన్ని పెట్టుకొని ఉంటే అదే రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా యాగి చేశారు ఆ రోజు. ఎందుకంటే సీదరప్పలరాజు జైల్లో ఉండేటప్పుడు సీదరప్పలరాజు దగ్గరికి వెళ్ళాలి, నేరుగా వెళ్ళాలి. ఒక నాయకుడు ఆటోమేటిక్ సీఎం అనేది ఒక వ్యక్తి మాజీ సీఎం వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనుషులు వస్తారు సార్. దానికోసం అని చెప్పేసి ఇది చేయకర్లా. అటు శ్రీకాకుళం, ఇక్కడ విశాఖపట్నం, ఇక్కడ విజయనగరం 3 జిల్లాల నుంచి కూడా నాకు తెలుసండి, వాళ్ళకి ఆల్రెడీ కబుర్లు వెళ్ళినాయి. వెహికల్స్ వేసుకొని వచ్చారు, కార్లన్నీ కూడా. ఆయన దేనికి వెళ్తున్నారు సార్? బాధలో ఉండే వాళ్ళు ఆదర్చడానికా, లేకపోతే వీళ్ళు రాజకీయాలు చేయడానికా? తప్పులేదు, నువ్వు రాజకీయ నాయకుడిగా రోడ్ల మీదకి రా. కానీ నువ్వు ర్యాలీకి వెళ్తున్నప్పుడు ర్యాలీ అని చెప్పారనుకోండి, బందోబస్తు పెంచుతారు. ఇంకొకటి సార్, ఒక మనిషికి ప్రాణహాని ఉందంటే గతంలో ఉన్నాయి, వాళ్ళు అడగడం తప్పలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
లో అలాంటి పరిస్థితులు లేవు. గత 5 ఏళ్లలో అలాంటి పరిస్థితులు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి. ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినా, లేదంటే నాకు ఇది మాస్క్ లేదంటే అడిగితే, లేదంటే ఏదో ఒకటి చెప్తే వాళ్ళ హాస్పిటల్ చేసేస్తారు. వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే రాజకీయాలు చేశారు తప్ప ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు సార్. ఈ రోజు డిఎస్సీ మీద నిరసనలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు సార్? ప్రతి అధికారి, విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఏదైతే 30,000 కంప్లైంట్లు ఇచ్చారో ప్రతి ఒక్క కంప్లైంట్ కి కూడాను వాళ్ళు ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళ ఏదైతే వచ్చిన ఏమంటారు దాని మార్కుల లిస్టులతో సహా వాళ్ళ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, లేదంటే రోస్టర్ వ్యవస్థ ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అధికారులు టీవీల ముందు కూర్చొని వాళ్ళ డాక్యుమెంట్లతో సహా పెట్టి చెప్తుంటే లాస్ట్ కి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏం చేశారు సార్? హైకోర్టులో కూడా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవని చెప్పి కొట్టు పాడేశారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. అంటే వీళ్ళకి ఏదో ఒక అంశం పట్టుకొని అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేసి రోడ్ల మీదకి రావాలని ఉంది. అదేదో పాదయాత్ర చేయండి సార్. ఎలాగో రేపు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం నుంచే మొదలెట్టండి. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో వెళ్ళి తెలుసుకోండి. ఆటోమేటిక్ మీకు కావాల్సిన రోడ్ పార్టీలు, పోలీసులు వ్యవహారాలు అన్ని ఇస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంతే తప్ప ఇలాగ అబద్ధాలు మాట్లాడుకొని మీ యొక్క బుద్ధుల్ని సార్. ఈ రోజు వర్మ గారు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అంటే, ఒక సీఎం కొడుకండి. ఈ రోజు ఆ భాష ఏంటి, ఆ ప్లే కార్డ్స్ ఏదో ఒకసారి ఏదో సరదా పట్టుకున్నారు, తర్వాత వాళ్ళని వారిస్తారంటే ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళే ప్లే కార్డ్స్ ప్రింట్ చేసి ఆ యొక్క ర్యాలీల్లోన ఆయన వచ్చేటప్పుడు రప్పరప్పాలు ఇవన్నీ రిపోర్టింగ్ మధ్య కొత్తగా ఏదో వడ్డీ 2.0 వడ్డీతో సహా చెల్లిస్తాను కోట్లు. ఎందుకు సార్ వడ్డీతో సహా ఏం చెల్లిస్తారు? ఆల్రెడీ మీరు ఇచ్చిన అసలుగా వీళ్ళు అసలు తీర్చుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అన్ని చట్టం న్యాయం అనుకుని వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. మీరు ఆల్రెడీ అప్పుడు చేసినట్లకి ఇంక వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా. ఇంక మీకు ఎందుకు భయం? మిమ్మల్ని ఎవరు చంపరు సార్. అయితే ఒకటి, ప్రజల్లోకి ఒక వ్యక్తి పెద్ద మనిషి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు పోలీసులకే కాదు, మనకాడ ఉన్న పోలీసుల సంఖ్య ఎంత, మనం ఏం చేస్తున్నాం, మన జాగ్రత్తలు ఎన్ని తీసుకోవాలి. ఓ అని పొలవమంటే జాతరలాగా నేను వచ్చానంటే జనాలు వస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాలనే ప్రయత్నంలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు తప్ప ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కావాలంటే అడగవచ్చు, భద్రత పెంచమని చెప్పండి, ఆయన హక్కు అది. ఓకే ఓకే. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 990 వీక్షలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏం జరుగుతుంది అసలు? ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడం చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశం. ఆయనకి ఏదో హాని జరగబోతుంది, ఆయన డేంజర్లో ఉన్నారు, సరిగ్గా ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ అది కూడా తగ్గించారన్నది నిజమా? సార్ నాకు ఇప్పుడు వరకు డిబేట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారో అర్థం కావట్లేదు సార్ నాకు. అధికార పక్షంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఉండాలి ఫస్ట్. అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఈ మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి, లేకపోతే బాలా లాంటి అనలిస్టులకి, లేకపోతే మీలాంటి జర్నలిస్టులకి, లేకపోతే దారిని పోయే దానయ్య అడిగినా సరే అధికార పక్షానికి అకౌంటబిలిటీ ఉండాలి. నాకు తెలిసి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం చిన్న ఎగ్జాంపుల్. శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడతారు కదా, నేను ఇస్తాను టైం వేస్ట్ నేను ఇస్తాను, నెక్స్ట్ మీరే మాట్లాడతారు. సార్ దారిని పోయే దానయ్య అడిగినా అకౌంటబిలిటీ ఉండాలి, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు అధికార పక్షానికి. మేము అడిగింది ఏంటి? అమిత్ షా గారిని సార్ నాకు అర్థం కావట్లేదు సార్, అసలు కొంచెం కూడా నేను ఒక పార్టీకి అధికారికంగా లెటర్ హెడ్ మీద వచ్చిన అధికార ప్రతినిధిని, నేను మాట్లాడిన మాట, నేను డిబేట్ లో చెప్పే మాట, మా పార్టీ స్టాండ్, మా పార్టీ వాయిస్. వాళ్ళు అధికారికంగా వచ్చారో లేదో నాకు తెలియదు, సో నాకు తెలియదు. కానీ అధికారికంగా వచ్చి ఉండుంటే మాత్రం అదే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అయితే నేను అడుగుతున్నాను సార్, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే అమిత్ షా గారిని కానీ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో 10-15 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా? ముందు రోజు అపాయింట్మెంట్ అడిగితే ఎవరు ఇంపార్టెంట్ ఇష్యూస్ లో ఆగవయ్యా, నువ్వు ఎంతసేపు మాట్లాడినా నేను విజయ్ నీకు తెలియదు, నీకు అవగాహన లేదు, విజయ్ నీకు అవగాహన లేదు. సరే సరే ఒక్క నిమిషం అండి, మీకు నేను ఇస్తాను ఒక్క నిమిషం. సరే సరే నువ్వు కానీ అమిత్ షాతో ఒక్క రోజు అపాయింట్మెంట్ తీసుకోగలిగితే నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి సరే నేను రాజకీయం వదిలేస్తా. సరే సరే ఓకే సరే ఓకే ఓకే ఆవేశాలు వద్దు. సరే వినండి విజయ్ ఆయన టైము ఇప్పుడు ఆయన టైం నేను ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారికి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడానికి
సరే, సరే. ఒక్క కానీ ఇలా అనేది ఆ ఎట్టి క్యాండిడేట్ తీసుకొచ్చారు దాన్ని ఏం మాట్లాడతారు మీరు? సరే సరే ఓకే ఓకే ఎవరు నువ్వు ఎవరు అసలు? నువ్వు సర్పంచ్ గారు ఎప్పుడు గెలిచావా? నేను 6 జనరల్ ఎలక్షన్ చేశా, తెలుసా నీకు అసలు? ఒక్క నిమిషం ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం సరే, కాదు. సరే, సరే. సార్, మనిషిని అన్యాయంగా తీసేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే ఒక్క నిమిషం విజయ్, మీ టర్మ్ వస్తుంది, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎందుకు మీ టైంలో అయిపోయిందా? మాట్లాడలేదు కదా, ఏం అయిపోయిందా? మాట్లాడారు? ఒక నిమిషం, అయిపోయిందా విజయ్? అయిపోయిందా? సరే. నువ్వు 6 ఎలక్షన్లు చేయొచ్చు, 60 ఎలక్షన్లు చేయవచ్చు. ఏడు అధికార ప్రతినిధి ఏయ్, బ్యాంకు ఒళ్ళు ఉందా? బొగ్గులు తాగు కొడకా నీకు? ఏయ్, ఏయ్, wait, ఒళ్ళు wait, బొగ్గులు తాగు wait, కొడకా నీకు? wait, wait, wait. ఒళ్ళు బొగ్గులు తాగు రా కొడకా Wait, నీకు? wait. ఏం మాట్లాడతారు? లంచా కొడకా నువ్వు? ఏయ్, wait, ఏం మాట్లాడతావు? విజయ్ ఏం పీకుతారు నువ్వు? విజయ్, ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? వెయిట్ వెయిట్ ఏం మాట్లాడతాడు? వెయిట్ వెయిట్ ఏం మాట్లాడతారు పర్సనల్ గాని? వెయిట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. శేఖర్ మాట్లాడండి. సార్ చంద్రబాబు నాయుడుతో సహా సార్ నాకు ఈశ్వరుడు నోరిచ్చాడు, నాది ఉదయగిరి, ముందు బూత్ వచ్చి తర్వాత మాట వస్తుంది. చంద్రబాబు నాయుడిని కూడా తిట్టగలను, తిట్టు నేను, కానీ నాకు సంస్కారం అడ్డుంది, నాకు సంస్కారం అడ్డుంది. అదే మాట నేను, అదే తిట్టు నేను అతన్ని తిట్టగలను. కాకపోతే వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా, నేను వాళ్ళ తల్లి మా తల్లితో సమానం అనుకుంటా. సో ఎవరు బూతుల పార్టీ, ఎవరు గూండా మనస్తత్వం, ఎవరిది సైకో మనస్తత్వం ఇక్కడ అర్థం కావట్లేదా? మేము అడిగింది ఏంటి? సో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాడు. Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తికి మేము మొన్న దేవరపల్లికి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదని అడిగాం. దానికి సమాధానం చెప్పు దమ్ముంటే, రాజకీయ అవగాహన ఉంటే. 6 ఎలక్షన్లు వేస్తేమయ్యా, 6 ఎలక్షన్లు ఎందుకు? గుడ్డిగాడిని పళ్ళు తోమడానికి ఆ సంస్కారం లేనప్పుడు, 60 ఏళ్ళు రాజకీయంలో ఎందుక మాట్లాడడం చేతకానప్పుడు ఒక్క నిమిషం విజయ్, సరే విజయ్ విజయ్, కానీ నేను తిట్టడానికి నాకు నోరు రాట్లా. వాళ్ళ అమ్మ అంటే గౌరవం నాకు. నేను ఒక్క మాట తప్పనా సార్? ముందు అతను ఎలిమినేట్ చేస్తారా, డిబేట్ లో నిలుపుకోమంటారా? సైలెంట్ గా ఉంటారా ఉండరా? వర్మ వాడిని డిబేట్ నుంచి పంపించేస్తారా, నేను వెళ్ళిపోమంటారా? సైలెంట్ గా ఉంటారా ఉండరా? సైలెంట్ గా ఉంటారా ఉండరా? విజయ్ గౌరవంగా మీరు మాట్లాడాలి. పర్సనల్ గా ఎందుకు మాట్లాడతారు? నేను ఎలా చేయను విజయ్ విజయ్ విజయ్, మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తే నేను ఎలా చేయను, మళ్ళీ క్రాస్ టాక్ చేస్తే నేను ఎలా చేయను, వర్మ గారు ఇంకా లాస్ట్ వన్ మళ్ళీ మీరు క్రాస్ టాక్ చేస్తే నేను ఎలా చేయను. నేను ఒక విషయం చెప్తాను. నాలెడ్జబుల్ గా మాట్లాడే వ్యక్తులు ఉంటే కదా, నేను ఏదైనా అనలిస్ట్ చేశాడు అనుకుంది, కానీ అక్కడ బేసిక్ కూర్చొని వేస్ట్. వర్మ గారు నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పాను కదా సార్, నా మాట మీరు సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డిబేట్ నుంచి అతనన్నా క్విట్ చేయండి, నన్నన్నా క్విట్ చేయండి, లేకపోతే అలాంటి సంస్కార హీనులు ఇక్కడ ఉండగా మేము చర్చ సైలెంట్ గా ఉన్నాడు ఆయన. నేను చెప్పాను సరే మాట్లాడండి. పంపించండి. నేను ఆపేను, ఆయన సైలెంట్ అయ్యాడు, మళ్ళీ ఆయన క్రాస్ టాక్ చేయడు. పాయింట్ నో, ఎందుకంటే అన్ని బూతులు తిట్టినట్టు వ్యక్తితో, సంస్కారహీనమైనటువంటి వ్యక్తితో, అలాంటి అధికార ప్రతినిధులు పంపించేటువంటి పార్టీలతో డిబేట్ లేండి సార్. తెచ్చాడు కూర్చోబెట్టి. సారీ సెక్రటరీ గారు, మీరు కూడా నాకు తెలిసి మీరు 3 పొలిటికల్ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలు కాదు. ఇమీడియట్లీ మీరు మన ఎలక్షన్ కమిషన్ దగ్గర కలిసి మీ పార్టీని డిజాల్వ్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా ఎట్లా స్పోక్స్ పర్సన్ అయిపోతున్నారు, ఏం చేస్తున్నారండి మీరు? నాకు అర్థం కాదు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఎంపీని కలవచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఈ బేసిక్స్ కూడా తెలియకుండా ఉన్నారంటే మీరు స్పోక్స్ పర్సన్లు, మీరు పొలిటికల్ పార్టీ తరఫున వచ్చేసి ఈరోజు రిప్రజెంటేషన్ చేసేస్తున్నారు. అది ప్రజలు చూడాలి. ఇది దౌర్భాగ్యమా? జెన్జీ ఉన్న సిచ్యువేషన్స్ లో ఏం మాకు తెలియదా? ఏం చదువుకోవట్లేదా? గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, తర్వాత చైల్డ్ కూడా వచ్చాయి. ఏ కొడితే ఇలా వస్తాయి. ఏ లోకంలో ఉన్నారండి ఇంకా మీరందరూ? ఏం రాజకీయాలు చేస్తున్నారు మీరందరూ? ప్రోగ్రెసివ్ రాజకీయాలు చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటండి. ఇప్పుడు అంటే నేను అది కూడా క్లారిఫై చేస్తాను. పబ్లిక్ గ్యాలరీ అని ఒకటి ఉంటుందండి, అది అసెంబ్లీలో ఉంటది, పార్లమెంట్ లో కూడా ఉంటది. దానికి ఎంపీలు వెళ్లాల్సిన అక్కర్లేదండి బాబు. ఇప్పుడు వాళ్ళ ఎంపీసే కదా,
ఈయన హోమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తాడు? ఎంపీ ఆయన సీట్కే కదా వెళ్తాడు. దారిలో వెళ్ళేటప్పుడు నేను నీతో మాట్లాడాలని నేను చెప్తాను, ఛాంబర్కి తీసుకెళ్ళడా? ఈ కామన్ సెన్స్ కూడా తెలియకుండా 15 రోజుల అపాయింట్మెంట్, అది ఎప్పుడు నాన్ సెషన్స్ లో ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు, వాళ్ళ షెడ్యూల్స్ ఫిక్స్ అయినప్పుడు అప్పుడు అపాయింట్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. అరే పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నప్పుడు ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు వ్యక్తులు వాళ్ళ బై వాక్ లో కూడా మాట్లాడచ్చు. ఇదేమన్నా మనం ఇంటర్నేషనల్ నుంచి పైనుంచి దిగిపడిపోయామా? వాళ్ళు కూడా హ్యూమన్సే కదా, ఇక్కడున్న ఓటర్సే కదా. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారు, సెక్యూరిటీ పెంచారు, లేకపోతే ప్రాణహాని ఉంది అనేది ఏ ఇండివిజువల్ కైనా ఆర్టికల్ 21 ఉంది కాబట్టి వాళ్ళకి అలాంటి అప్రహెన్షన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, గ్రీవెన్సెస్ కూడా వాళ్ళు రేస్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయన ప్రోటోకాల్స్ ఆయన కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ప్రోటోకాల్స్ ప్రకారము ఆయన కావాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇమ్మని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకోండి, హోమ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెయ్యదని ఎవరు చెప్పలేదు కదా, దానికి అది మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారంట, ఆయనకు ప్రాణహాని ఉందంట అంటే అది ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం పొలిటికల్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడాలి? లేదండి ఆయనకు ప్రాణహాని లేదు, దీనివల్ల లేదు, దీనివల్ల లేదు, దీనివల్ల ఉంది అని ఇవి ప్రజలకు చెప్పాలి. కానీ అది పక్కన పెట్టేసి ఈ బురదలు వేసుకోండి. కరెక్టేలేండి, ఇప్పుడు మేము కూడా రోజు బురదల్లోనే వెళ్తున్నాం కోట్లకి వెళ్ళేటప్పుడు కూడా, ఎందుకంటే మా బండ్లని కడుక్కోవడానికి మాకు సగం డబ్బులు సరిపోవట్లేదు. సర్వీసింగ్ చేయించాలంటే రోజుకి 1000 రూపాయలు అయిపోతున్నాయి, 10 సర్వీసింగ్లకు నెలకి 10,000 అయిపోతున్నాయి. ఎవడిస్తాడు మాకు డబ్బులు? ఇవన్నీ వాస్తవమే కదా. అది ఈ బురదలు తీసుకొచ్చి జనాల మొహంలో చల్లుకుంటూ కూర్చోవాలన్నా? ఇదే మనం డిబేట్ లో మాట్లాడాల్సిందే, ఇదే మనం నేర్చుకునింది. మీరు పార్లమెంట్ లాంగ్వేజ్ సంస్కారం గురించి మాట్లాడుతున్నప్పుడు వి నీడ్స్ టు ఫాలో అండ్ స్ట్రిక్ట్లీ ఫాలో దట్ సంస్కారం. ఎడ ఫాలో అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఈ డిబేట్ లో కూర్చొని ఎక్స్పీరియన్స్ అంటున్నాము, ఇంకోటి అంటున్నాము, ఏం నేర్పిస్తున్నాము? అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే, చాలా అట్రాసియస్ గా ఉంది ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తుంటే. ఈ మా జనరేషన్ మీరు ఉంటారా, ఇంకో 30 ఏళ్ళ నుండి 20 ఏళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మా జనరేషన్ మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి? బూతులు నేర్చుకోవాలనా? మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి? బురదలు చల్లించుకోవడం నేర్చుకోవాలనా? ఈ రోజు ఏ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ వచ్చేసాయి, క్వాంటమ్ వ్యాలీస్ వచ్చేసాయి, అది పక్కన పెట్టేసి ఏంటిది బురదలు చల్లుకో, మొహాలు ఇది చేసుకో, తర్వాత అదంటే ఈ వర్డింగ్స్ ఏంటంటే అసలు వర్డింగ్స్ నాకు అర్థం కాలేదు. దీనికోసమా పబ్లిక్ డిబేట్ లోకి వచ్చేది? దీనికోసమా లైవ్ లో వచ్చేది? ఇది ఒకటి, ఆయనకు అప్రహెన్షన్స్ ఉన్నాయి, ఆయనకి ప్రాణహాని ఉంది. దానికి ప్రభుత్వాల తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? లేదనో చెప్పాలి, లేకపోతే ఉంటే ఎలా ఉందని చెప్పాలి. ఒకవేళ ఉంది ఆయన అబద్ధాలు చెప్తున్నారంటే ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారని చెప్పాలి. కొన్ని బాగా చెప్పారు, ర్యాలీలు తీసుకొస్తున్నారు, జనాల్ని తీసుకొస్తున్నారు, ఇది అది బాగుంది, అంతవరకు అట్లాంటివి చెప్పండి. ఏంటి అసలు మాటలు ఏంటి? ఏ రేంజ్ లో ఉన్నాం మనము? ఇంకోటి ఒక నిమిషం అండి, ఈ పొలిటికల్ పార్టీలో ఇప్పుడు ఎవరైనా స్పోక్స్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళే, నేను ఐఎమ్ సారీ టు సే, ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా, ఓ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాలన్నా జనాలు వీళ్ళు తీసుకెళ్లరా? రమ్మని చెప్పరా? అది కామన్. అది ఇప్పుడు ఆయన ఒక సీఎం గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కాల్ఫర్ చేస్తాడు, రండయ్య గుంపు రండి అని చెప్పేసి అడుగుతాడు. అది కామన్ కదా, మీరున్నదే చేస్తారు, వాళ్ళు ఉన్నదే చేస్తారు. అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటి? డ్యూ కేర్ ప్రొసీజర్ ముందే వాళ్ళు తీసుకోవాలి. ఒక ఎస్పీ నేను ఇంతే చేస్తాను, ఇంతమందికి నేను తీస్తాను, ఇంత రూఫ్ పార్టీస్ ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టులో జడ్జి కూడా మొన్ననే చెప్పాడు, ఆయన ఏమని చెప్పేసి, ఎవరైనా కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ఫ్రీగా మూవ్మెంట్ అయిపోవచ్చు. ఇప్పుడు జనాలు వచ్చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయాలి? ముందే ప్రికాషనరీ ఎవరు చూసుకోవాలి? ఫోర్కాస్ట్ ఎవరు చేయాలి? ద డ్యూటీ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్. ఇఫ్ హీఈస్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు ఫోర్కాస్ట్, వై హీస్ జస్ట్ గెట్ అవుట్, అంతే కదా, ఆయన వెళ్ళిపోవచ్చు. ఆయన ఇంకో రోల్ చూసుకోవచ్చు. అక్కడ ఇంకో కొత్త ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏ ఆఫీసర్ ఎందుకు తీసుకొస్తారు? చదువుకున్న వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? ఫోర్కాస్ట్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అండి, ఉండండి కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఒక 100 మంది అని చెప్పారు, 1000 మంది మీరు ఫోర్కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోలీస్ మెన్స్, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పేసి, అయ్యో నా దగ్గర సెక్యూరిటీ లేదు, నేను ఇవ్వని చెప్పేసి వదిలేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. వదిలేస్తారా? వదలరు కదా. మరి ఇంకెళ్ళంటప్పుడు మిగతా వాళ్ళకి ఏంటి అంటే, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ ఆర్ ఎల్స్ డిఫరెన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్కి ఒకలా, లేకపోతే కామన్ మ్యాన్కి ఒకలా, ఇంకొకలా ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ పరంగా ఎవరికైనా ఒకటే. అది నేనైనా, మీరైనా, స్పోక్స్ పర్సన్స్ అయినా, ఇంకొకరైనా వాళ్ళకి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ రూప్స్ ఎందుకేస్తారు? ఇలాంటి అండు ఇన్సిడెంట్స్ జరగకుండా ముందే ప్రికాషనరీగా తీసుకోవడం కోసం. ఈ ప్రికాషనరీని నేను హ్యాండిల్ చేయలేను అంటే వాట్ వి కాల్, మా భాషలో ఏం చెప్తారో తెలుసా? ఇంకాంపిటెన్సీ, ఇంకెపాసిటీ వాళ్ళు, ఇంకాంపిటెన్సీ వాళ్ళు మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారంటే మీరు కామన్ మ్యాన్ కి మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరు అనేది బయటకు వస్తుంది. మరి అది మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? నా వల్ల కాదు, నేను చేయలేమని చెప్పాలనుకుంటున్నారా? వెరీ వెల్, అలాంటి చెప్పాలనుకుంటే గో టు ద హోమ్ మినిస్ట్రీ ఆర్ ఆల్సో యువర్ హెచ్ఓడి, సే దట్ అండ్ నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు వేరే డిపార్ట్మెంట్ అక్కడ కాంపిటెంట్ పర్సన్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాంటప్పుడు. ఇప్పుడు మీకు జీతాలు ఇచ్చే దేనికి? కాదండి, జీతాలు దేనికి ఇస్తున్నాము? నెల రోజులకి. మీరు కాంపిటెంట్ అనే కదా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి క్వాలిఫైడ్ మిమ్మల్ని జాబ్ లోకి తీసుకుంటేది. నా వల్ల కాదు, నేను చేత కాదంటే ట్రైనింగ్కి వెళ్ళండి, నేర్చుకోండి,
మీరు అది కాదంటారా, రిజైన్ చేసేసి హ్యాపీగా ఇంకో చూసుకోండి, ఇంకో వ్యక్తి వస్తారు అక్కడికి. ఓకే విజయ్ ఒక్క విషయం అండి, మీరు అన్న మాటని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని తీరాలి. ఖచ్చితంగా అది పొరపాటు. ఎవరు ఇంట్ల మీద సార్ నేను చాలా ప్రశాంతంగా నేను డిబేట్ స్టార్ట్ చేశాను సార్. ఏ రోజు ఒక మాట కూడా ఎవరిని మాట్లాడలే ఇంతవరకు నేను. కానీ అతను ఇట్లా మాట్లాడి ఇతనేంది రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వీళ్ళను, ఏం మాటలు సార్ ఇది? మేము డిబేట్కి వచ్చి అనిపించుకోవాలన్నా? ఎన్ని రోజులు మాట్లాడతారు సార్ ఇలాగా? సార్ ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక తెలుగుదేశం తరఫున మీకు ఆన్సర్ ఇవ్వాలా లేదా? అంటే మాకు సంబంధించి ఏదైనా నేను చెప్పితే మీరు వెంటనే దాన్ని గేల్ చేసినట్టు మాట్లాడము, మాకేదో తెలియనట్టు మాట్లాడము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వీళ్ళ డిబేట్? కానీ ఆఖరికి బాలాగారు మాట్లాడతారంటే ఏం మాట్లాడాలి సార్? నేను ఎప్పుడైనా నేను మీరు ఏ రోజు కూడా మీరు మాట్లాడద్దు చేయొద్దు అని అనలేదు. అయితే సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడితే బాగుంటదని చెప్పాను మీకు, అంతే. ఇట్ ఈస్ సజెషన్, ఇది సజెషన్ అంతే. మీరు ప్లే చేసుకుని చూసుకోండి, హ్యాపీగా ఎవరు వద్దన్నారు సార్. మీరు ప్లే చేసుకుని చూసుకోండి, నేను మీకు సజెస్ట్ చేశానంతే. మీకు ఇష్టం అయితే తీసుకోండి, లేదు నేను ఇలానే మాట్లాడతానంటే అది మీ ఇష్టం, అది మీ ఇష్టం అండి. ఇలానే మాట్లాడుకోండి, ఎవరు అనట్లేదు. మీరు చేంజ్ ఎవరు కావాలి, మీరు డెవలప్మెంట్ అంటే సార్ ఒక పద్ధతిలో డెవలప్మెంట్ ఉండదు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఆల్సో బి చేంజ్ ఓవర్ అండి. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా చేంజ్ చేసుకోమని చెప్తున్నా నేను. లేదు నేను మా కమ్యూనికేషన్ ఇదే, మా భాష ఇదే, మా ధోరణి ఇదే అనుకుంటే యూ విష్, అది మీ ఇష్టం, మేమే కావాలి దానికి. సార్ వర్మ గారు బాలాగా తెలిసింది బాలాగా తెలుస్తాయి, నాకు తెలిసిన మాటలు నాకు తెలుస్తాయి, లేదంటే సురేష్ గారికి సురేష్ గారు తెలుస్తాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పనివ్వండి సార్. డిబేట్కి వస్తే అడ్డుపడి ఎట్లంటే మాట్లాడేది సార్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అమిత్ షా గారితో ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకునే సత్తా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు దేశంలో. మరి వీళ్ళ ఎంపీలకు ఎలా వచ్చింది సార్? నేను కూడా తీసుకుంటానండి సార్, దయచేసి సార్ ఈ ఒక్క వాటిని దయచేసి సార్, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటున్నారు కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పదాన్ని మాత్రం మీరు విత్డ్రా చేసుకోండి. మీరు అలా మాట్లాడకండి, ప్రజలకి రాంగ్ మెసేజ్ అనేది ఇవ్వకండి. నేను కూడా వెళ్ళి పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు ఇమీడియట్ గా నేను అపాయింట్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు సార్. ప్లీజ్ అండి, ప్రజలకి తెలియజెప్పండి, సబ్జెక్ట్ తెలియజెప్పండి, అంతేగాని మీకు అక్కడ పబ్లిక్ గ్యాలరీ ఒకటి ఉంటది, దయచేసి తెలుసుకోండి సార్. పబ్లిక్ గ్యాలరీ ఉంటది సార్. నేను అదే అంటున్నాను సార్, నేను అదే పొలిటికల్ పార్టీలలో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నాకున్న అవగాహన మాత్రమే నేను మాట్లాడుతానంటే కుదరదు. మీరు ప్రజలకి అవగాహన లేని దాని మీద మీరు నేర్చుకొని వచ్చి కూర్చొని మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్. నాకు తెలియదు అంటే కుదరదండి, అలా చెప్పకూడదు. మీరు స్పోక్స్ పర్సన్ అండి, మీరు ఒక సార్ మీరే కదండి అంటున్నారు. నాకు అవగాహన ఉన్నంత వరకు అలా లేదు అని అంటున్నారు మీరు. అంటే అవగాహన లేదంటే మీరు అప్డేట్ లేరు, మీరు అప్డేట్ లో లేరా? నాకు వచ్చి చెప్పండి, మీరు అప్డేట్ లో ఉన్నారా లేదా సార్? మీరు అప్డేట్ లో ఉన్నారా సార్? మీరు అప్డేట్ లో ఉన్నారా సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రకారంగా క్వాంటమ్ వేలీ లేకపోతే ఏఐ టెక్నాలజీని మీరు గవర్నమెంట్ వాడుతుంది లేకపోతే పొలిటికల్ పార్టీ వాడుతుంది అంటే మీరు అప్డేట్ లో ఉన్నట్టు. లేదు మేము అప్డేట్ లో లేము అని చెప్పండి. ఎస్ వెరీ వెల్, మీరు అప్డేట్ లో లేరు మేము అనుకుంటాం. ఒక్క నిమిషం. ఓకే సురేష్ మాట్లాడండి. ఏంటంటే రాజకీయాల నుంచి ముందుగా ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఛాలెంజ్. సార్ వినిపిస్తున్నా సార్? మాట్లాడండి సార్. ముందుగా శేఖర్ రెడ్డి అన్నకి క్షమాపణ చెప్తున్నాను నేను కూడా, ఎందుకంటే ప్యానల్ లో కలిసి ఉండేటప్పుడు ఇలాంటి మాట్లాడేది చాలా ఆయన ఎగ్జిట్ అయిపోయాడు, ఇప్పుడు అదే పిలుస్తా. ఓకే, ఏదే బాగా అనిపిస్తుంది సార్, ఎవరు అలా తిట్ట పదం అనేది రావడం తప్పే విజయాన్ని కూడా. బట్ ఏంటంటే సార్, ఒక మనిషి ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న కానీ లేదంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ముందు మీరు మాట్లాడండి. నీకు అఫీషియల్ గా నువ్వు 10th పాస్ అయ్యావా, నీ డిగ్రీ ఉందా, నీకు మీ పార్టీ లెటర్ మీద రాసి ఇచ్చిందా? నేను ఒక ఇన్ఛార్జ్ అండి, ఓకే లేదండి నేను ఒక పౌరుడిని అండి, ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు పౌరుడిని అండి, ఏం మీలాంటి పిలిస్తే వచ్చి మాట్లాడకూడదా? అంటే ఏదో ఒక మనిషిని క్రిస్టియన్స్ చేసి మాట్లాడి ఇబ్బంది పెట్టేటప్పుడు అన్ఫార్చునేట్ గా వాళ్ళకి వచ్చింది. అన్న కూడా సారీ చెప్పాడు, అది మంచి పరిణామం. నేను కూడా ఏంటంటే ప్యానల్ తరపు నుండి ఉన్నాను కాబట్టి నేను ఒకసారి క్షమాపణ చెప్తున్నాను సార్. ఇంకోటి లాయర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఎవరు హక్కులు ఎవరు కాదనటం లేదు. ఒక రోజులో అపాయింట్మెంట్ దొరకదు, ఆయనకైతే అరగంటలో దొరకవచ్చు, ఏదంటే ఆయన ఇష్టం అది. కాకపోతే ఎంపీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన అడిగుంటే అఫీషియల్ గా కాదు అది. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ కలవాలంటే మినిట్స్ లో రాస్తారు ఆయన అపాయింట్మెంట్, ఎందుకు వచ్చాడు, ఏం అడిగాడు అనేది ప్రతిదీ రికార్డ్ ఉంటుంది అక్కడ. అలా వెళ్ళలేదు అంటారు విజయాన్న. ఏమో కలిసి ఉంటారు, నాకు ఎదురుపడినప్పుడు అడగొచ్చు కదా, పక్కన ఉన్నప్పుడు అడగొచ్చు కదా,
ఆయన ఏదో పెద్ద దేవుడా పైన ఇంటర్నేషనల్ నుంచి దిగి వచ్చాడంటే ప్రతి ఒక్క దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మనిషిని వెళ్ళి ఒక హోమ్ మినిస్టర్ వెళ్ళి మనం వెళ్ళి కలవాలి అంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి, కారణాలు ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యి ఉంటాయి. ముందు లాయర్ గారు అది గుర్తు పెట్టుకోవాలి. బాలా గారు నేను ఆన్సర్ ఇస్తాను మీకు సార్. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వటంలో అడ్డంకి కూటమి ప్రభుత్వం లేదనే చెప్తాను. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో అది అడగాల్సిన హక్కు ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి భద్రత కల్పించడం చాలా ముఖ్యమే. కానీ నువ్వు నీకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. నువ్వు పరామర్శ అని చెప్పేసి ఒక 10 కార్లు 5 కార్లు 20 కార్లు అని చెప్పేసి 100,000 కార్లు వేసుకొని వచ్చేస్తే నీ బాధ్యత ఏమైంది అక్కడ? ఈయనకు ఒక క్వశ్చన్ పోలీసులకి నువ్వు ఏం చేస్తున్నావు అది పూర్తి స్థాయిలో పోలీసు వారికి పెట్టాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు నాది చిన్న ప్రశ్న. మీరు అడిగిన దాంట్లో మంచిగా బాగుంది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు కాబట్టి మంచిగా ఉంది. నా చిన్న ప్రశ్న అండి మీకే. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం టూర్ వేసారు అనుకోండి, సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు ఆయన వెళ్తున్నారని మీ దృష్టికి వచ్చింది, మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారండి? వెళ్ళిపోరా? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది సార్ కామన్ గా ప్రతి చోట కూడా జరుగుతుంది. సార్ ఒకటి సురేష్ గారు, ప్రాక్టికల్ గా మీకు తెలుసు, ప్రాక్టికల్ గా వినండి. ఎప్పుడైనా ఒక నాయకుడు వస్తున్నాడంటే ఈవెన్ మీరు నాయకుడే, మీకు తెలుసు, మీకు సంబంధించిన బ్యాక్ క్యాడర్ ఏదైతే ఉందో మీరు వచ్చారంటే ఖచ్చితంగా రారా? చేస్తారా? వస్తారు కదా. ఇప్పుడు మీ క్యాడర్ ఫోన్ చేస్తారా ఏమని అన్న? నేను ఆన్సర్ ఇస్తాను, ఆగండి సార్. నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు చిన్న గాలి కబురు తెలిసినా ఎక్కడెక్కడ నుండి పరిగెట్టి వస్తారు, అది వేరేది. అలాగే సురేష్ వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు. అది ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఎవరు వస్తే ఏం జరుగుతుంది, రోడ్లు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలిసి దాన్ని బట్టి వాళ్ళు భద్రతా ఏర్పాట్లు అన్ని చేస్తారండి. అలాగే మనం వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడ దిగుతానో, ఎక్కడికి వెళ్తాం, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరైనా వచ్చేటప్పుడు పోలీసు వారికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఆ రూట్ మ్యాప్ లోనే ఏమి చెప్పామో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన రైతులు కలవాలనుకుంటారు, లేదంటే ఎవరినైతే పరామర్శించాలో వాళ్ళు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. కాకపోతే ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఎక్కడికి వచ్చినా జనాలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి ఆయన్ని వచ్చిన పని చేయనేమో మేమే, అందులో నేను కూడా ఒకరిని. కానీ ఇక్కడ అది కాదు జరిగింది, ఉల్టా జరిగింది. అక్కడ ఏంటంటే జన సమీకరణ చేస్తున్నారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ మీకు అక్కడ చెప్తున్నా, నేను అదే అంటున్నా. ఏ పొలిటికల్ పార్టీలో అయినా మనం ప్రాక్టికాలిటీస్ మాట్లాడదాం. ఇప్పుడు మీ పొలిటికల్ పార్టీ వచ్చినా, టీడీపీ పొలిటికల్ పార్టీ వచ్చినా, ఎవరికైనా కూడా జనాలు అనేది మీరు 10 మందిని సమీకరిస్తే 100 మంది ఆటోమేటిక్ గా వస్తారు. 1-to-1 అని కాదు. ఇప్పుడు ఆయన సురేష్ గారు ప్లీజ్, శ్రీకాకుళం దగ్గర సీదిరి అప్పలరాజు గారిని ములాఖాతులో కలవడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో దిగి 120 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని పయనించారు. మరి అన్ని ఊళ్ళకి ఆయన అట్లాగే రోడ్డు మార్గాన్ని పోతున్నాడా? నిన్న దేవరాపల్లికి హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు భీమవరం హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు అనంతపురికి హెలికాప్టర్లు పోలేదా? అంతెందుకు సార్ పులివెందులకు హెలికాప్టర్లు పోతున్నారు? మరి మీరు షో చేయడం కాకపోతే, బలపరిచయం కాకపోతే, దౌర్జన్యం చేయడానికి కాకపోతే, అరాచకం చేయడానికి కాకపోతే 120 కిలోమీటర్లు మీరు రోడ్డు మార్గాన, అది 2 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక వీరస్థాయాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి, అక్కడ ఆంక్షలు ఉన్నాయని తెలిసి మీరు విశాఖపట్నం దిగి అక్కడి నుంచి 120 కిలోమీటర్లు శ్రీకాకుళం పోవడానికి ఇది కుట్ర కాకపోతే ఇది నిజంగా సార్ ఒక నాయకుడు చేసే పనేనా? రెండో మాట సార్, ఆయన చెప్తున్నాడు జనం వస్తారట. సార్ జనం వచ్చే వాళ్ళు వేరు, ఎవరు వస్తారు? ఆయనకున్న ఇమ్మీడియట్ నాయకులు కార్యకర్తలు వస్తారు. కానీ మీరేం చేస్తారు? డబ్బు వేయదండి సార్. విశాఖపట్నంలో ఎన్నోసార్లు నేను చూసా వీడియోల్లో, చాలా మంది లేడీస్ మహిళలు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ కనపడ్డాం. అంటే మాకు 200 ఇస్తామని చెప్పారండి, 300 ఇస్తామని చెప్పారండి. సార్ నేను ఓపెన్ గా మాట్లాడితే ఏ పొలిటికల్ పార్టీ కూడా తలలు ఎక్కడ పెట్టుకుంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు డబ్బుల విషయం మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడమంటారా? ఏ ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడ ఏం చేస్తారో నేను చెప్పమంటారా? సరే మీరు కూడా పొలిటికల్ మీరు కూడా ఎలక్షన్స్ నడిపారు అంటున్నారు కదా, మీ మనస్సాక్షి గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు డబ్బులు లేదు ఎవరికి?
ఎవరు మీరు మీరు వైసీపీ పంచలేదా? అరే అందరు పంచుతారు, నేను అదే కదా అంటున్నా, నేను అందరూ అంటున్నాను సార్. వైసీపీ ఇస్తది, టీడీపీ ఇస్తది, జనసేన ఇస్తది. ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీ పెట్టినా, ఇది కార్పొరేట్ యుగం. ఈ కార్పొరేట్ యుగంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతాయి, అది మీరు తెలుసుకోండి. మనం ఒకటి తప్పు మన వైపు ఒకవేళ ఒకరు చూపిస్తున్నప్పుడు 4,000 మన వైపు ఉంటాయి. మేము ఇవ్వము, మేము చెయ్యము అనేది కరెక్ట్ కాదండి. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తాయి. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తాయి. ఒక చొక్కా ఇప్పేసి ఆ రకంగా అతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు సార్. ఒక కారు మీద ఎక్కి ఒక వ్యక్తి చొక్కా విప్పి అన్ని వందల వేల మందిలో ఆ రకంగా ప్రవర్తన. నేను ఆన్సర్ ఇస్తా దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఆ వ్యక్తి అలా చేయడానికి కారణం ఎవరు? ఏ ధైర్యంతో చేశాడు ఆ వ్యక్తి? నేను చెప్పనా? ఒకవేళ ఈ వ్యక్తి చేయకుండా ఉండాలంటే, అతనికి భయం క్రియేట్ చేసి ఉండాలంటే, పవన్ కళ్యాణ్ గారు కారు మీద వెళ్ళినప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఫైన్ వేసినంటే ఇంకొక వ్యక్తి చేసేవాడు కాదు. ఆ రోజు పోలీసు వాళ్ళు చేయకపోవడం వల్ల ఇంకొక కామన్ సిటిజన్ కి ధైర్యం వచ్చింది. ఎస్, వాళ్ళకే వేయలేదు ఫైన్, నాకేమేస్తారు, నేను కూడా వెళ్దాం. చేశాడు అదే పని. అదే ఒకసారి వాళ్ళకి వేసి ఉంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫైన్ వేస్తారు, మాకు కూడా ఫైన్ వేస్తారు, మేము అలా చేయకూడదు అని తెలిసేది. మీరు నేర్పించారు, ప్రజలు నేర్చుకున్నారు. తప్పేముంది అందులో? ప్రొవోకేషన్ ఎవరు చేశారు? సురేష్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. వర్మ గారు, బాలా గారు ప్రతిదానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలా కాదు సార్, ఇంత చదువుకున్న వ్యక్తి ఒక వ్యక్తి మాట్లాడేంతసేపు కనీసం సహనంతో కూర్చోలేకపోతున్నాడు. అదే నా బాధ. యువత ఉంటానండి. కాకపోతే ఇన్ఫర్మేటివ్ మీరు ఇందాక మాట్లాడారు, మీరు చాలా మాట్లాడారు. విజయ్ ఏంటి బెజవాడ హెచ్చరికలు ఏంటి? బోండా ఉమా గారు వర్సెస్ వైసీపీ మాజీలుని. విజయ్ బెజవాడలో మాట్లాడచ్చా? మాట్లాడండి విజయ్, వినిపిస్తుందా? ఇప్పుడు సార్ ఇలాగ ఆగండి సార్, బాలా గారు ప్లీజ్. ఓకే సార్, మీరు అడిగిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు తాను నేర్పిన విద్య నీరజాక్షి అనేటట్టుగా ఈ వైసీపీ వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు జరుగుతున్న ఏదైనా ఎక్కడైనా అరాచకాలు జరిగిపోతాయి, మా నాయకుడికి భద్రత ఇవ్వట్లేదు, ఈ మాటలన్నీ వీళ్ళు ఆడకూడదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేటాయించిన భద్రతను కూడా తగ్గించారు. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, ఆయనకి నక్సల్స్ టార్గెట్ ఉందని చెప్పి ఆయనకి ఎప్పుడో ఇచ్చారంటే ఆ భద్రతను కూడా తగ్గించాడు. ఆ భద్రతా వలయాలను దాటి ఆంధ్ర పోలీసులు పెట్టి ఆయన ఎట్లా అంటే అలా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు చేయలేని వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు వైసీపీ కూటమి గవర్నమెంట్ చేస్తుందని ఆలోచన చేస్తే ఎలా అండి? తప్పు కాదండి, నిజం సార్. అప్పటికే శ్రీధర్ అప్పలరాజు యాక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? చాలా రోజులు అయింది కదా. ఆ ఒక్క రోజు వాయిదా వేసుకుంటే తప్పేంటి సార్? తెల్లవారితే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంటే ముందు రోజు ఎంత బాధ్యత ఉన్న వ్యక్తి అండి ఆయనకి అసలు బాధ్యత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు రావచ్చండి. అది మంచి కోలాహలంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను చేయాల్సిన పని ఏంటండి? అది తప్పు కాదా వర్మ గారు? మీరు చెప్పండి. బాలా గారు లాంటి అది వెళ్ళడం ఆలోచించాలి. జంజీ అంటున్నారు కాబట్టి మీదే భవిష్యత్ అంతా మీదే, మాది కాదు. మీది భవిష్యత్తు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు 4 రకాల పుస్తకాలు చదువుకుంటారు. బాలా లాంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడాలి. మనం ఏదో ఎవరి కోసం తరగప్పుకొని వచ్చి మనం ఏదో ముసుగులో ఉండి ఏదో మాట్లాడకూడదు. నేను చాలా సార్లు మీ డిబేట్లు అప్పుడప్పుడు మీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది, మీరు ఎవరు ఏంటి అనేది. మీరు అది కరెక్ట్ కాదనేది నా భావన. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు జంజీ. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. బట్ మీరు ఎలా ఉండాలి? మీరు కూడా అలాగే ఉండాలి కదా, వాస్తవాల్లో బతకండి. కరెక్టే. రెస్పాన్సిబిలిటీ గురించి నేను మాట్లాడతా. అంటే రెస్పాన్సిబిలిటీ మాకేనా? రెస్పాన్సిబిలిటీ మీకు వద్దా? వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు పబ్లిక్ ఏమవసరం అండి? నాకు అర్థం లేదు. ఏది పండగ వాతావరణం చేయడం వల్ల మా ప్రజలకి ఏమన్నా వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. మీరు ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల ఉండండి. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని చెప్పేసి అని టీవీలో వేయొచ్చు, మీడియాలో వేయొచ్చు, పేపర్లో వేయొచ్చు, సోషల్ మీడియాలో యూజ్ చేయొచ్చు, ప్రతి చోట యూజ్ చేసి పబ్లిసిటీ చేస్తే అయిపోయింది కదా. ఉండండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు రెస్పాన్స్ అంటే మీ పబ్లిసిటీలు చేసుకోవడం కోసము, మీరు డబ్బాలు కొట్టుకోవడం కోసము ఓపెనింగ్ అనే పేర్లు చెప్పేసి ఆగండి దయచేసి. మేము కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మీరు ఇంకా 70 సంవత్సరాల నుంచి కూడా
70 సంవత్సరాల నుంచి కూడా మీకోసము వర్మ గారు. మీ యొక్క పబ్లిసిటీల కోసము కొంచెం మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వస్తే ఆగండి సార్, ఖర్చు పెట్టుకుంటూ వస్తే ఎవరి డబ్బులు సార్? సరే సరే ఓకే అది అది ఇక్కడ ఎవరి డబ్బులు అవి? అది మా డబ్బులు. అది Yes. సరే సరే జెన్జీ కరెక్టే. సరే సరే ఇది మా యుగం, మా డబ్బులు మీరెవరండి ఖర్చు వృధా అది చేయడానికి? ఇది చాలా పెద్ద ఎవరు debate అండి. ఇది మీరు ఎవరు? never end మీకు topic. లిమిటేషన్స్ లో ఉండండి. విజయ్ మాట్లాడండి. ఇప్పుడు మాకు తెలియదు ప్రధానమంత్రి అని చెప్పేసి ఎయిర్పోర్ట్ ఒప్పుతుందని తెలియదు జనాలకి. విజయ్ మాట్లాడండి. అంటే మీరు జనాల్ని సమకరించి అక్కడ పెద్ద టెంట్లు వేసి ఇది never ఇంత end హంగామా topic. బాగా పండగ చేయమని ఇది చెప్పారా? కాదండి. ఇదే డబ్బుల్ని తీసుకెళ్లి సరే. పేద ప్రజలకు ఇవ్వండి, ఇదే డబ్బుల్ని తీసుకెళ్లి అక్కడ రైతులకు ఇవ్వండి, ఇది topic ఇదే కాదండి. డబ్బుల్ని తీసుకెళ్లి సరే, సరే, వినండి. కావాల్సిన వాటిని బాగా వినండి. డెవలప్మెంట్ కి బాగా పెట్టండి. వినాలి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకు ఇది ఇప్పుడు నెవర్ ఎండ్ టాపిక్ ఇది. విజయ్ సింపుల్ క్వశ్చన్ సార్, వేల కోట్లతో ఒక పెద్ద విమానాశ్రయం కట్టి ఆ విమానాశ్రయాన్ని ఓపెనింగ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంతమంది డిగ్నిటరీస్ ఒక దానికి వస్తే దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడితే సార్ ఆయనకు ఘన నివాళి అర్పించడానికి సార్ ఏ గిరిజన బిడ్డల కోసం అయితే ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడో, ఏ గిరిజనుల ఉన్నతి కోసం అయితే స్వాతంత్ర పోరాటం చేశాడో, ఏ గిరిజనుల కోసం అయితే ఆయన పాటుపడ్డాడో ఆ గిరిజనులతో హింసా నృత్యాన్ని మనం పెడితే ఆయనకు ఘన నివాళి అర్పిస్తే అది తప్ప సార్? సార్ ఆ గిరిజనులకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వండి. ఆ గిరిజనులకు అభివృద్ధి చేయండి, ఆ గిరిజనులకు కావాల్సిన స్కూల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ ముందుకెళ్తారు. ప్రతిదానికి ఇంకా మాట్లాడితే ఏమర్థం అవుతుంది? అది నీ ఇష్టమేనా? విని వాళ్ళకి అర్థం కావాలి కదా. ఎవరో ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నేను అవకాశం సార్, ఇస్తున్నాను ఒక కదా వ్యక్తి మీకు. పెళ్లి, సార్ ఒక వ్యక్తి తన కుమారుడు పెళ్లి 1 కోటి రూపాయలు పెళ్లి చేస్తాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు పెళ్లి చేస్తాడు, ఇంకో వ్యక్తి ఆర్భాటంగా 100 కోట్లు పెడతాడు. ఎవరి ఇష్టం అది సార్? ఇక్కడ సార్ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని ఎలా చేయాలి, దాని విధి విధానాలు ఏంటని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలే. 5 కోట్ల మంది ప్రజలు Okay. ఓటేశారు, ఓటేసి అధికారం ఇచ్చారు రైట్ చంద్రబాబు నాయుడు రైట్ గారికి. ఓకే సరే సింపుల్ 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 చెప్పింది బాగుంది. ఓకే, ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు సరే ఇప్పుడు ఒక్క నిమిషం, జగన్మోహన్ ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ అది వద్దండి, ఓకే, అది అవ్వదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి భద్రత లేదు, భద్రత ఓకే. తగ్గించారని చెప్పారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం కాదు, ఇప్పుడు ఏం చేయాలి? నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పుడెప్పుడో నక్సల్స్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్న ఏం చెప్పిందంటే నక్సల్స్ అనే ప్రభావమే లేదని చెప్పింది. మరి ఇంకెందుకు సెక్యూరిటీని ఎంత పెట్టారు? చిన్న మీరు ఎగ్జాంపుల్. పిటిషన్ పెట్టండి. వెయిట్ మీరు సార్. పిటిషన్ పెట్టండి. సో సేమ్ ఆగండి సార్, ఒక్క నిమిషం. ఆగండి సార్, ఆగండి. అది నక్సలైజ్ నుంచి పక్కకి వెళ్ళిపోయేసి ఇప్పుడు డెమోక్రసీలోకే వాళ్ళందరూ బయటకు వచ్చేసి జనాలు ఎప్పుడైపోతారు, ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైపోయాయి. అది ఆ పొలిటికల్ పార్టీ కానివ్వండి, ఈ పొలిటికల్ పార్టీ కానివ్వండి. ఈ దాడులు ఒకప్పుడు ఎక్కడో అడవుల్లో చేసేవాళ్ళు ఇప్పుడు సమాజంలో ఉండి కూర్చొని చేస్తున్నారు డెలిబరేట్ గా. కాబట్టి ఆయనకి అప్రహెన్షన్ ఉంటది, ఈయనకు అప్రహెన్షన్ ఉంటది. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉందో ఈయనకు కూడా అంత సెక్యూరిటీ ఇవ్వండి, అయిపోయింది కదా. రైట్ ఓకే రైట్ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, సురేష్ గారు థ్యాంక్ యూ, బాల గారు. శేఖర్ రెడ్డి గారు ఒక్క విషయం ఖచ్చితంగా మీరు మరి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళిద్దరూ అయితే మాత్రం వాళ్ళు మేము పొరపాటు మాట్లాడాము క్షమించండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. సరే ఇలా జరగడం అన్నది బాధాకరమైన అంశం, ఇలా జరగకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ నోరును అదుపులో పెట్టుకోండి. విధానపరంగా ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, కుటుంబాలను కానీ ఇంట్లో వాళ్ళని కానీ పర్సనల్గా చేయడం అనేది మంచి పరిణామం కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.